హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. బీసీఐ దెబ్బకు ఛాంపియన్ ట్రోఫీ వాయిదా. దీంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి అయితే భారీ అంటే భారీ నష్టం జరుగుతుంది. అసలు పాకిస్తాన్కి అయితే ఎంత నష్టం జరుగుతుంది అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఛాంపియన్ ట్రోఫీ 2025 వచ్చేసరికి ఫిబ్రవరి నెలలో అయితే ప్రారంభం కావాలి. ఇప్పటివరకు అయితే అఫీషియల్ షెడ్యూల్ అయితే ప్రకటించలేదు ఐసీసీ మాత్రం అయితే ఛాంపియన్ ట్రోఫీ వచ్చేసరికి పాకిస్తాన్లో జరగబోతున్నట్లయితే ఐసీసీ అయితే మొదటగా అయితే ప్రకటించడం జరిగింది. అయితే పాకిస్తాన్లో ఆడడానికి అయితే అన్ని దేశాలు సుముఖతంగా ఉండగానే మన టీమిండియా మాత్రం అయితే పాకిస్తాన్కి వెళ్ళే అక్కడ ఆడేందుకైతే ససేమిరా అంటుందని కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ భారత ప్రభుత్వం అక్కడికి వెళ్ళి ఆడేందుకైతే ఒప్పుకోవటం లేదు. అదేవిధంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వచ్చేసరికి హైబ్రిడ్ మోడల్లో ఒప్పుకుంటుందా అంటే హైబ్రిడ్ మోడల్లో ఒప్పుకుంటలేదు. ఇట ఇరు దేశాల మధ్య ఛాంపియన్ వార్ అయితే నడుస్తూనే ఉందని చెప్పుకోవచ్చు. దీంతో ఐసీసీ మాత్రమైతే ఛాంపియన్ ట్రోఫీ అయితే రద్దు చేయడం జరిగింది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు ఒకే ఒక ఛాయిస్ ఇవ్వడం జరిగింది. హైబ్రిడ్ మోడల్లో ఒప్పుకుంటేనే పాకిస్తాన్లో ఛాంపియన్ ట్రోఫీ జరుగుతుంది, లేదంటే సౌత్ ఆఫ్రికాకి అయితే వెళ్తుందని అయితే క్లియర్ కట్గా అయితే చెప్పడం జరిగింది. డిసెంబర్ వరకు మాత్రమైతే పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి అయితే టైం ఇవ్వడం జరిగింది. అంతలోపల ఏది చెప్తుందో దాన్ని బట్టి ఛాంపియన్ ట్రోఫీ అక్కడ జరుగుతుందా లేదా అని అయితే క్లారిటీ అయితే ఉంది. ఒకవేళ పాకిస్తాన్లో ఛాంపియన్ ట్రోఫీ రద్దయి వేరే దేశానికి వెళ్తే మాత్రం అయితే పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి అయితే భారీ అంటే అతిపెద్ద భారీ నష్టం అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే స్టేడియాల మరమ్మతులు కానీ అదేవిధంగా పిచ్లో ఉన్న మెయింటెనెన్స్ అని అయితే చాలా వరకు అయితే వాళ్ళైతే మనీ అయితే వెచ్చించడం జరిగింది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వచ్చేసరికి లాహోర్ స్టేడియం కానీ రాయల్పిండి స్టేడియం కానీ కరాచీ స్టేడియాల మధ్య అయితే మరమ్మతులు అయితే దాదాపు 1300 కోట్లు అయితే ఖర్చు పెట్టడం జరిగింది. ఈ టైంలో మరి ఛాంపియన్ ట్రోఫీ రద్దు అయితే పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి అయితే భారీ అంటే భారీ నష్టం జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఒకవేళ ఈ టోర్నీ జరగకపోతే మాత్రం అయితే దాదాపు 1800 కోట్ల పైచులకే పాకిస్తాన్కి అయితే నష్టం జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. హైబ్రిడ్ మోడల్లో ఒప్పుకుంటే మాత్రమైతే ఏం కాదు, లేకపోతే మాత్రమైతే ఇంత మొత్తంలో నష్టపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. మరి చూడాలి ఇలాంటి టైంలో మరి ఛాంపియన్ ట్రోఫీ పాకిస్తాన్లో జరుగుతుందా సౌత్ ఆఫ్రికాలో జరుగుతుందా? ఇప్పుడైతే లేటెస్ట్ ఒక అప్డేట్ అయితే వినబడుతుంది. దీనిపైన అయితే అఫీషియల్ క్లారిటీ అయితే లేదు. మనకు అందుతున్న సమాచారం ప్రకారమే చెప్తున్నాను. ఈ ఛాంపియన్ ట్రోఫీ వచ్చేసరికి ఇండియాలో జరగబోతున్నట్లయితే తెలుస్తుంది. ఎందుకంటే డిసెంబర్లో వచ్చేసరికి ఐసీసీ చైర్మన్గా జేసా గారు అయితే పదవి అయితే చేపట్టబోతున్నారు. అప్పుడు మాత్రం అయితే ఐసీసీ క్లియర్ కట్గా అయితే ఒక నిర్ణయం అయితే తీసుకోబోతుంది. ఐసీసీ చైర్మన్గా జేసా గారు నియమితులు అయిన తర్వాత ఛాంపియన్ ట్రోఫీ వచ్చేసరికి ఇండియాకు తరలించే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది. ఇది మాత్రం అయితే క్లారిటీ అయితే లేదు ప్రజెంట్ వరకు అయితే. మనకు అందుతున్న సోర్స్ ప్రకారం అయితే చెప్తున్నాను. మరి చూడాలి. మరి ఇలాంటి టైంలో పాకిస్తాన్ మాత్రమైతే కొంచెం టైం వరకే ఉంది. డిసెంబర్లోగా అయితే ఏదో ఒకటి అయితే చెప్పాలి. చెప్పకపోతే మాత్రమైతే సౌత్ ఆఫ్రికాకి వెళ్తుందా లేదా ఇండియాకి వస్తుందా అని అయితే చూడాలి. ఛాంపియన్ ట్రోఫీ టోర్నమెంట్ మాత్రమైతే దీనిపైన ఏదైనా అప్డేట్ రాగానే మరొక వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను. అంతవరకు మీకు ఈ వీడియోగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.